ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఆగస్టు నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఆగస్టు మంత్లో ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి అమ్మవారు, మన రాబోయేది కూడా శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మంత్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారాన్ని, లీడర్షిప్ని, నాయకత్వ లక్షణాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళకి సమృద్ధిగా ధనం ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం ఆనందభరితంగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలు ఉన్నా అమ్మవారు ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న 12 రాసుల యొక్క విశిష్టత ఏంటో మనం చూసుకుందాం. సో ముందుగా మనం 12 రాసుల వరకు ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఈ యొక్క ఆగస్టు మంత్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇందులో మీరు చెప్పిన విధంగా చాలా పండగలు, చాలా మార్పులు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ మాసం వచ్చేటప్పటి సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మళ్ళా సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది అనమాట. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం అంతా ఉంది. ఇందులో ముఖ్యంగా 2-3 ఉన్నాయండి, అందరూ తెలుసుకోవాల్సింది. ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇందులో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో వరలక్ష్మి వ్రతం, శుక్రవారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ గురు మోఢ్యమి అని నడుస్తూ ఉందండి. అది ఆ రోజుతో అయిపోతుంది, 12వ తారీఖుతో అయిపోతుంది. అంటే శ్రావణ మాసం రేపనకి ఈ రోజుతో మోడం కూడా అయిపోతుంది. అక్కడ నుంచి అన్ని మంచి ముహూర్తాలు ఉంటాయి, చక్కగా అన్ని చేసుకోవచ్చు. తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి 21వ తారీఖు జరుగుతుంది. 28వ తారీఖు రాఖీ పండగ, రాఖీ పౌర్ణమ అని చెప్తారనమాట. ఇవి మేజర్గా ఉన్నవి. మనకి ఆ రోజు జంజాలు కూడా మార్చుకుంటూ ఉంటాం. మేజర్గా ఉన్న పండగలు, ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు వచ్చేటప్పుడు 4 గ్రహాలు మారుతున్నాయి. జనరల్గా 2 గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆగస్టు మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఏంటి? శుక్రుడు, కుజుడు, బుధుడు, తర్వాత వచ్చేటప్పటికి శుక్ర, కుజ, బుధ, సూర్య 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్లస్ శ్రావణ మాసం ముఖ్యమైన పండుగలన్నీ ఉన్న ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఆగస్టు మంత్లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారికి వాళ్ళ యొక్క ఇంపాక్ట్. సో వృషభ రాశి చూస్తే మనం ఇందులో ముందు నక్షత్రాలు చెప్పుకుందాం. ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఇందులో ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న అక్షరాలంతా కూడాను ఈ రాశిలో ఉంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిది పేరు బలం ప్రకారం వృషభ రాశి అవుతుంది. సో ఇందులో మనం ముందుగా చెప్పుకున్న ప్రకారంగా 4 గ్రహాలు మారటం ఉండటంతో అవి ఫస్ట్ నా శుక్రుడు, 2వ తారీఖున కుజుడు, బుధుడు వచ్చేటప్పటికి 5, 17వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారనమాట. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్లో చాలా సింపుల్ వర్డ్స్లో టోటల్గా మంత్ అంతా ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. అవి సంస్కృతంలో ఉంటాయి అన్నమాట. ఇందులో మనకేం చెప్తారంటే మానహాని, ధనచ్ఛేదం, రాతి భయం, పుత్రలబ్ధిం అంటారు. ఈ 4 మాటల యొక్క మీనింగ్ తెలుసుకుంటే హోల్ మంత్ అంతా ఎలా ఉందో వాళ్ళకి అర్థమైపోతుంది. దీనిలో భాగంగా మానహాని అంటే మనకేం చెప్తారంటే అగౌరవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కావాలని అవమానించే వాళ్ళు వీళ్ళు చుట్టూ ఉంటారు. రెండోది ఏమంటారు? ధనచ్ఛేదం, విపరీతంగా ధనం కోల్పోతారు. మూడోది శత్రు భయం విపరీతంగా ఉంటుంది. ఒకటి బాగా హ్యాపీగా ఉండేది ఏంటంటే పిల్లల విషయంలో చాలా బాగుంటుంది. లక్కీగా ఉంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ బాగుంటారు. దైవ కృప, దైవ బలం వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా చూసుకుంటే మనం ఏ ప్రకారంగా చూసుకుంటే చాలా మిక్స్డ్గా ఉంది. ముఖ్యంగా మేజర్ గ్రహాలన్నీ కొంచెం అనుకూలంగా లేవు, కొంచెం స్టాగ్నేటెడ్గా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇందులో భాగంగా సూర్యుడు 4వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే మనక్లేశ, శారీరకంగా చాలా టెన్షన్గా ఉంటారు. రెండవది గృహఛద్రం, ఇంట్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుంది. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉండటం, ప్రమోషన్ రావటం, తర్వాత బాస్తో చక్కగా ఏమంటారు మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండటం, రాజకీయ నాయకులు కానీ వాళ్ళ పై అధికారులతో చక్కగా వాళ్ళకి కావాల్సిన డీలింగ్స్ అన్ని చేసుకుండటం, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో డైరెక్టర్ ఇలా టీంని లీడ్ చేసే పొజిషన్లో వాళ్ళందరికీ బాగుంటారని చెప్పుకోవచ్చు. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చక్కగా ఉంటారు. కానీ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, కంఫర్ట్గా ఉండే వ్యవహారాల్లో, మదర్కి సంబంధించిన వ్యవహారాల్లో వీటితో పాటుగా ఇంట్లో ఏదో ఒకటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుసుకోవాలి. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటారు, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా, అసంతృప్తిగా ఉంటారని తెలుసుకోవచ్చు. కుజుడు వీళ్ళకి 2వ ప్లేస్లో ఉన్నారని తెలుసుకోవాలండి. కుజుడు 2వ స్థానంలో ఉంటే మనకేం చెప్తారంటే అక్యుములేటెడ్ ప్రాపర్టీ, అంటే దాచుకున్న ధనం పోతుంది అని మనకు చెప్తారు. మనకేం చెప్తారంటే సంస్కృతంలో అసత్వం సతతం క్లేశ, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సేవ సంపర్క, భీతి స్యాత్ ధనకే కుజ అంటారు.
అంటే ధనస్థానాలకు ఎప్పుడైతే కుజుడు వెళ్తుంటారో సదా దుర్జన సేవ, వీళ్ళంతా వీళ్ళపై చెడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ, ఇంకా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పేసి డైవర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సర్వకార్య వినాశనం, మన చుట్టూ ఎప్పుడైతే చెడ్డోళ్ళు పడ్డారో అది ఆటోమేటిక్గా సర్వకార్య వినాశనం ఆటోమేటిక్గా అయిపోతుంది. అందుకని మనకు సంస్కృతంలో మన గ్రంథాల్లో ఏం చెప్తారంటే మన చుట్టూ నలుగురు మంచోళ్ళు అంటే మనం ఆటోమేటిక్గా డిఫాల్ట్ అయిపోతాం అన్నమాట. మన చుట్టూ 5 జిమ్ చేసేవాళ్ళు ఉంటే వద్దనుకున్నా వెళ్ళిపోతాం, డైట్ చేసేవాళ్ళు ఉంటాం, ఉల్టా ఉండాలనుకో ఉల్టా ఉంటాం అనమాట. ఎందుకంటే డర్టీ పిల్లలతో, వేస్ట్ పిల్లలతో మనం ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, మనం కూడా ఏదో ఒక రోజు ఆ దుమ్ము కొట్టుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇంకా వీళ్ళకి సదా దుర్జన సేవ సంపర్క అంటే చాలా క్లీన్గా రాశారు. ఈ టైంలో వీళ్ళు పోయి చెడ్డవాళ్ళ సమాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ చెడు బుద్ధులను నీళ్ళు కూడా తగిలించుకుంటారు, తద్వారా ఇంక పని ఏం చేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా భయపడే సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ టైంలో నమ్మించి మోసం చేసేవాళ్ళు, డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఇప్పటిదాకా అంతా నెగిటివ్గా చెప్పారు కదండి, మరి పాజిటివ్ ఏమీ లేదా అంటే శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండి మహాభాగ్య యోగం. ఈ శుక్రుడు వీళ్ళని చాలా చక్కగా కాపాడుతూ ఉన్నారు. పెద్ద జరుగుతుంటే కానీ చిన్నవి పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి ఇందులో బయటపడేస్తూ ఉంటారు. మనకేం చెప్తారంటే దాసీభృత్య జనలాభ నిత్యమృష్టాన్న భోజనం ధన ధాన్య అభిష్టార్థ పంచమస్తే భవేద్ భృగు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. 5వ స్థానంలో శుక్రుడు ఉంటే బాగా కలుసు. ఎందుకంటే 5వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు, పూర్వజన్మ సుకృతం అంటారు. అక్కడ శుక్రుడు ఉంటే ఇంకా బాగా కలిసి వస్తారని చెప్తారు. తద్వారా లేడీస్ ద్వారా బాగా లాభం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సిందంటే వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ చక్కగా సపోర్ట్ చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు రియల్ లైఫ్లో కూడా చూస్తుంటాం, నేను చాలా చోట్ల చూస్తుంటారు. ద బ్యాడ్ బాస్కి మంచి టీం దొరుకుతారు, మంచి బాస్కి అటు అలా నుంచి టీం దొరుకుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి టీం మంచిగా ఉన్నారు, బట్ వాళ్ళకి గైడెన్స్ కూడా నేను లేకపోతే ఉపయోగం ఉంటుంది. ఇంకా ఈ టైంలో దాసీ జన భృత్య లాభ, వీళ్ళ కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి టీం నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా పార్టీలు ఫంక్షన్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధనం ధాన్యం అభిష్టార్థ సిద్ధి, అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. నక్షత్రాలకు సంబంధించి రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? సో నక్షత్రం వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందని మనం చెప్పుకోవాలండి. జనరల్గా వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్ అని మనం చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా కృతికా నక్షత్రం ప్రభావం ఆ నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల జయప్రదంగా ఉంటుంది, కానీ కలహము, బంధనము, భయము, వీళ్ళకి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా కృతికా నక్షత్రం కానివ్వండి, నెక్స్ట్ ఇందులో ఉన్న రోహిణి నక్షత్రం కానివ్వండి, కొంచెము అయితే రోహిణి నక్షత్రం వాళ్ళకి ధనలాభం బాగుందండి. వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, కలహము గొడవలు అవుతుంటుంది, ధన ప్రవాహం ఎక్కువగా బాగుంది. బుధుని వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఈ 3 నక్షత్రాలతో కంపేర్ చేస్తే మృగశిర వాళ్ళకి బాగుంది. మృగశిర నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం చూపిస్తుంటుంది. కానీ ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారండి, అది కూడాను శుక్రుని వల్ల. మనం చెప్పాం కదండి, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సపోర్ట్ వస్తూ ఉంటుంది, కానీ బట్ స్టిల్ శుక్రుని వల్ల కొంచెం గొలిపే సంఘటనలు కూడా ఉంటాయని గమనించుకోవాలి. ఇది ఓవరాల్గా మనం చూస్తే. అయితే ఇందులో ఇంకొక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా అంతా బాగుందండి. పెద్దగా నక్షత్రం వయసు అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవాలి. బట్ మనం కంపేర్ చేసుకుంటే టైం లైన్ లాస్ట్ 1 year లాస్ట్ 5 months 6 months చూసుకుంటే ఈ మంత్ అనేది వీళ్ళకి కొంచెం స్టాగ్నేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి వీళ్ళు? పరిహారాలకి విష్ణువుకి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఏదైనా సరే, విష్ణు, లక్ష్మీ గణపతి, లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా లక్ష్మీకి సంబంధించి ప్లస్ విష్ణుమూర్తికి సంబంధించిన గుళ్ళు కనుక దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు బుధుడి వల్ల ప్లస్ శుక్రుని వల్ల వచ్చే 2 ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని చెప్పుకోవాలి. అలానే కుజుని వల్ల కొంచెం గాయత్రి మంత్రం ఎక్కువ చదువుకోవటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, ఇవి చేస్తూ ఉంటే బాగుంటుందండి. ఇంకా ఎవరైనా విశేషంగా ప్రాబ్లం ఉంది అనుకుంటే రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి, ధైర్యం రావడానికి, కార్యజయం రావడానికి బాగా ఉపయోగపడుతుంది. సో వీళ్ళు సెల్ఫ్ రెమెడీస్ చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివిన,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడులు రెగ్యులర్గా విజిట్ చేసినా కానీ చాలా బాగుంది. మణికంఠ గారు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని గోచార ఫలితాలు అంటారు, లేదంటే కరెంట్ రాశి ఫల ట్రాన్జిట్ రిజల్ట్ అని చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో. వీటి యొక్క ఇంపాక్ట్ ఒక 30% మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం 40 ఉంటుంది, కొంతమందికి 20% ఉంటుంది. బట్ ముఖ్యంగా వాళ్ళ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో దశలేంటి, భుక్తులేంటి, ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా, శాపాలు ఏమైనా ఉన్నాయా అనేది చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా నేను రీసెర్చ్ చేస్తున్నానంటే ఎవరికైతే ఏజ్ 40 ± 5 years, లేదంటే 45 ఉండి ±5 years ఉండి, అంటే ఇటు పక్కన 40 to 40, 50 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి, అంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంటుంది. కొంతమందికి వాళ్ళు అప్పటిదాకా సీనియర్ మేనేజర్లుగా చేస్తుంటారు, అప్పటిదాకా బిజినెస్లు చక్కగా చేస్తుంటారు, చక్కగా ఒక స్మూత్గా వెళ్తున్న వాళ్ళు సడన్గా జాబ్ కోల్పోవటం, లైఫ్లో స్టాగ్నేషన్ రావటం, గ్రోత్ లేకుండా ఉండటం, డైరెక్షన్లెస్గా ఉంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి జనరల్గా అందరు చెప్పి వదిలేస్తుంటారు. లేడీస్కి అయితే మెనోపాజ్ అని చెప్పేసి, జెంట్స్కి అని చెప్పేసి రకరకాల హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా మంచి చక్కటిగా వివరణ ఇస్తూ ఉంటారండి. అంటే మనకు ఒక్కొక్క దశలో కొన్ని అరిష్టాలు ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ ఈ టైంలో ఈ ఏజ్లో కనుక ఎవరికైనా ఇలా ఉంటే దానికి వాళ్ళకి శాపాలు అని ఉంటాయి. రకరకాల శాపాలు అంటే మాతృశాపం, పితృశాపం, సర్పశాపం, అంతేకాకుండా గ్రహ దోషాలు అని ఉంటాయి అనమాట. కాలసర్ప దోషం అని, తర్వాత త్రిపిండి దోషం అని, చాలా మందికి తెలవదా ఉన్నాయి అనుకుని కూడా. బట్ దాని సింబాలిక్ ఏంటంటేనండి, అప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఉన్న వీళ్ళు సడన్గా గ్రోత్ లేకుండా ఆగిపోతారు, డైరెక్షన్లెస్గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న శాపాలేంటి మొత్తం హారోస్కోప్ అంతా స్కాన్ చేసి, తర్వాత గ్రహ దోషాలు ఏంటని చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకు ఖచ్చితంగా వెళ్తుందండి. నేను ఎప్పుడైతే ఇలా స్పేజ్ స్పెసిఫిక్గా చేయడం స్టార్ట్ చేశానో చాలామంది ఇండివిజువల్గా చూపించుకుంటూ ఉన్నారు. అంటే అది మాకు తెలవదండి, నిజమా అండి అని. మళ్ళీ నేను చెప్తున్నాను అంటే గూగుల్ చేసుకోండి, చాట్ జీపీటీ చేసుకోండి, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ఉన్నది లేదు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చూసుకోండి, ముందు అర్థం చేసుకోండి, ఇది రీజన్. ఆ తర్వాత పరిహారాలు కూడా ఈ రోజులో చాలా సింపుల్. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా రేట్ వైజ్ కానివ్వండి, చేసే యాక్సెస్ టెక్నాలజీ కానివ్వండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా ఇలా మనం చెప్పుకున్నట్లు ఎవరైనా కనుక ఏజ్ బ్రాకెట్లో ఉండి సడన్గా కనుక స్టాగ్నేషన్గా ఉంటే ఒకసారి ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేసుకొని మీరు అందరూ చక్కగా జీవితంలో 10 రెట్లు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.